తెలంగాణ మున్సిపల్ పోరులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో బలాలు సమానం కావడంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో అదృష్టం కాంగ్రెస్ ను వరించడంతో 2 పీఠాలను కూడా ఆ పార్టీ కైవసం చేసుకుంది. జనగామ మున్సిపల్ చైర్మన్ గా బాలమణి ఎన్నికయ్యారు. అయితే వైస్ చైర్మన్ ఎన్నికను బీఆర్ఎస్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరులోనూ లక్కీ డ్రా ద్వారానే కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తల్లికి చిక్కుకున్న తొర్రూరు మున్సిపల్ ఎన్నిక ఈ రోజు ప్రశాంతంగానే సాగిందని చెప్పొచ్చు. ఎంత ఉద్రిక్త జరిగిందో ఈ రోజు మాత్రం అలాంటివి జరగకుండా జిల్లా ఎస్పీ దగ్గర నుండి పొద్దున్న నుంచి చేశాడు. ఇప్పటివరకు అయితే తొర్రూరులో పొద్దుటి నుంచి చర్చలు నడుస్తాయి. అంటే చైర్మన్ పోస్ట్ మాకు, వైస్ చైర్మన్ మీరు తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిపాదన చేసినా కానీ బీఆర్ఎస్ వినలేదు. వినకపోయేసరికి అయితే డ్రా సిస్టమ్ ప్రకటించారు. డ్రా సిస్టమ్ లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. శ్రావణ్ అనే 2వ వార్డు చెందిన శ్రావణ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. చూసినట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్ లో మున్సిపాలిటీని చూస్తున్నాం. పొద్దుటి నుంచి అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా గట్టి దిగ్బంధనం ఉంది. మొత్తం అంటే తొర్రూరు మొత్తం పోలీస్ దిగ్బంధనం ఉందని చెప్పుకోవచ్చు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఎవరు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరినీ ఎక్కడి వారిని అక్కడనే హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యన ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీలో డ్రా సిస్టమ్ జరిగింది. ఈ డ్రా సిస్టమ్ లో మాత్రం కాంగ్రెస్ కైవసం చేస్తుంది. అలాగే జనగాం చూసినట్టు జనగాం కూడా నిన్నటి పరిస్థితికి విభిన్నంగా ఈ రోజు డ్రా సిస్టమ్ జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేస్తుంది చెప్పచ్చు. శ్రీజ, ఇక్కడ మున్సిపాలిటీలో చూసుకుంటే 2 పార్టీలు బలబలాలు కూడా సమానంగా ఉండటంతో అధికారులు కూడా లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అసలు ఈ లక్కీ డ్రా అనేది ఎందుకు అనివార్యమైంది? చూసినట్టయితే 2 పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తమ యొక్క బలబలాలను నిరూపించుకున్నాయి. ఇద్దరికి సమానమైన సీట్ రావడం వల్ల నిన్నటి నుంచి చర్చలు నడిచాయి, బుజ్జగింపులు నడిచాయి, అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ ఏ ఒక్క మన కార్పొరేటర్ ఇంకో పార్టీలు జంపు కాకపోవడంతో అధికారులు ఏం చేస్తారంటే తప్పే పరిస్థితులు అని చెప్పేసి ఈ రోజు వాయిదా వేసి ఈ రోజు మాత్రం డ్రా సిస్టమ్ నిర్ణయించడం జరిగింది. డ్రా సిస్టమ్ కూడా పొద్దున్న నుంచి కూడా పార్టీలు తమ ప్రయత్నం చేశాయి. ఎవరన్నా వస్తారా, వాళ్ళని తీసేసుకొని మన బలం పెంచుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేశాయి. ఇక చూసినట్టయితే యశస్వి రెడ్డి, ఏదైతే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఉందో ఈ తొర్రూరు ఆమె కింద వస్తుంది, ఆమె నియోజకవర్గం వస్తుంది కాబట్టి తమ కార్పొరేటర్లు ఎవరు చేయకూడదని చెప్పేసి నిన్నటి నుంచి తమ వెంట పెట్టుకొని అందరినీ తమ సొంత వాహనంలో తీసుకొచ్చి మున్సిపాలిటీ లోపలికి వెళ్ళి డ్రా సిస్టమ్ మొదలు పెట్టారు. శ్రీజ, ఇక్కడ 2 పార్టీలకి కూడా సమానంగా రావడంతో ఇక్కడ ప్రధానంగా లక్కీ డ్రా అనేది నిర్వహించడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో ఇప్పుడు కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమైనా స్పందించారా దీనిపై? ముందుగానే 2 పార్టీ ఎప్పుడైతే లక్కీ డ్రా సిస్టమ్ అని చెప్పేసి అధికారులు చెప్పారో ఆ తర్వాత 2 పార్టీలు అంగీకరించాలని లక్కీ డ్రా సిస్టమ్ కి వచ్చారు. లక్కీ డ్రా సిస్టమ్ 2 పార్టీలు వారు ఒప్పుకున్నాయి కాబట్టి ఎక్కడ అంటే గొడవ జరగలేదు. కానీ జనగాంలో చూసినట్టయితే జనగాంలో వైస్ చైర్మన్ పోస్ట్ కోసం జరిగే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంత గొడవ చేసింది. అక్కడ అది ఇంకా సద్దు మనగలేదు. అక్కడ మాత్రం ఎన్నిక కాలేదు, ఓన్లీ చైర్మన్ పదవి అయింది. ఇక్కడ మాత్రం ఇప్పుడు లోపల చూసినట్టయితే తొర్రూరు మున్సిపాలిటీలో మన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. శ్రీజ, కృష్ణ, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంతమంది అడ్డుకోవడం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? జనగాంలో అయితే జనగాంలో అన్నట్టయితే వైస్ చైర్మన్ కాడ మన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కానీ తొర్రూరులో మాత్రం వైస్ ప్రెసిడెంట్ దాకా రాలేదు. అందుకని చెప్పేసి ప్రెసిడెంట్ అయిన చైర్మన్ అయింది. చైర్మన్ అయ్యాక మన మిగతా కార్పొరేటర్తో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు లోపల వేచి చూడాలి మన వైస్ చైర్మన్ ఎవరిస్తారో ఏంటని చూడాలి. ఇప్పటి వరకు అయితే మన మున్సిపల్ కార్యాలయం నుంచి ఎవరు పైకి రాలేదు. కింద మొత్తం ఆ 5 పోర్షన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం ఇది ఎన్నిక జరిగింది. ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం అయ్యాక వైస్ ప్రెసిడెంట్ నుంచి ఏం చేస్తారని తెలుస్తుంది. శ్రీజ, తొర్రూరు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కృష్ణ? ఎలాగైతే చైర్మన్ పదవి కోసం డ్రా సిస్టమ్ చేశారో అలాగే వైస్ చైర్మన్ కూడా డ్రా సిస్టమ్ ప్రకటించింది. మన అధికారులు ప్రకటించారు, అది కూడా డ్రా సిస్టమ్ చేయాల్సింది. ఈ అంటే ప్రెసిడెంట్ చైర్మన్ అయితే కాంగ్రెస్ భరించింది, కానీ వైస్ చైర్మన్ ఏ పార్టీ వరిస్తుందో వేచి చూడాల్సిందిగా.